ఈరోజు మా అమ్మ స్ట్రీట్ స్టైల్‌లో మంచి చికెన్ బిర్యానీ అయితే చేసింది. ఈ రెసిపీ అయితే ఒక్కసారి మీరు చేసుకున్నారంటే ఇంక అస్సలు వదిలిపెట్టరు. నేనైతే ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ చేయించుకుంటున్నాను. అంత టేస్టీగా ఉంది. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా చికెన్‌లో ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి అండ్ చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో ఆయిల్ కూడా వేసుకొని కలిపి మూత పెట్టి కొద్దిసేపు పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసుకొని లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, జీలకర్ర, అనాస పువ్వు, జాపత్రి ఇవి కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో కూడా వేసుకొని లైట్‌గా ఉప్పు కూడా వేసి అలా మనం కొద్దిసేపాటు దీన్ని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా సేపు పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులో కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకొని ఇవన్నీ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని బాగా మగ్గిన తర్వాత దీన్ని మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్, నెయ్యి హీట్ చేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకొని చూపించిన స్పైసెస్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ మగ్గేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం కూడా వేసేసుకొని కలిపి దీన్ని కొద్దిసేపు పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసుకొని అందులో మనం ఇందాక ఆడుకున్న పేస్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి దీన్ని ఇంకొద్దిసేపు మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. సో, ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని మూత తీసుకొని ఒకసారి కలిపి ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకుంది మా అమ్మ. ఒక గ్లాస్‌కి రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ అయితే పోసుకుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు టేస్ట్ చూసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టి దీన్ని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఉడుకొచ్చేంత వరకు దీన్ని హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికొచ్చిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్‌లో ఒక 15-20 మినిట్స్ పాటు మనం దీన్ని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి.